హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్నింగ్ ట్యుటోరియల్. ఈరోజు గ్రామర్ క్విజ్ చేద్దామండి. ఫస్ట్ కొన్ని బిట్స్ ఇచ్చి ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి ఏ వర్డ్ సెట్ అవుతుందో మనం చేయాలి. ఫస్ట్ వన్ చూడండి. ద ఫుడ్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ డాష్ ద 10 బాయ్స్ ఇన్ ద ఫ్యామిలీ. ద ఫుడ్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ డాష్ ద 10 బాయ్స్ ఇన్ ద ఫ్యామిలీ. కింద ఆప్షన్స్ బిట్వీన్, అమాంగెస్ట్, అమాంగ్, ఫర్. ఆన్సర్ వచ్చేసి అమాంగ్. The food was distributed. ఆన్సర్ వచ్చేసి అమాంగ్. ద ఫుడ్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద ఫ్యామిలీ. ఎందుకు బిట్వీన్ 2 పర్సన్స్ ఉన్నప్పుడే ఉపయోగించాలి. సో అక్కడ 10 అన్నారు, 10 కాబట్టి బిట్వీన్ యూజ్ చేయొద్దు. సో అమాంగ్ కానీ అమాంగెస్ట్ కానీ ఉపయోగించాలి. అమాంగ్ అనేది సెట్ అవుతుంది, ఎందుకంటే అమాంగెస్ట్ అనేది ఓవెల్ సౌండ్ వచ్చే వర్డ్స్కి ముందే అమాంగెస్ట్ యూజ్ చేస్తారు. ఓకేనా, ఓవెల్ సౌండ్ వచ్చే వర్డ్స్కి ముందే అమాంగెస్ట్ యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఫిట్ అయ్యే వర్డ్ అమాంగ్. ద ఫుడ్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద 10 బాయ్స్ ఇన్ ద ఫ్యామిలీ. ఆ సెంటెన్స్కి మీనింగ్ వచ్చేసి కుటుంబంలోని 10 మంది అబ్బాయిలకు భోజనం పంపిణీ చేశారు. ఓకే, నెక్స్ట్ వన్. ప్లీజ్ రిఫ్రైన్ డాష్ స్మోకింగ్ ఇన్ ద రూమ్. ప్లీజ్ రిఫ్రైన్ డాష్ స్మోకింగ్ ఇన్ దిస్ రూమ్. రిఫ్రైన్ is followed by from. Refrain is followed by from. రీఫ్రైన్ ఎక్కడొచ్చినా కూడా దానికి ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ ఫాలో అవుతుంది. రీఫ్రైన్ ఎక్కడొచ్చినా కూడా దానికి ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ ఫాలో అవుతుంది. ఆన్సర్ వచ్చేసి దీనికి ఫ్రమ్. ప్లీజ్ రీఫ్రైన్ ఫ్రమ్ స్మోకింగ్ ఇన్ దిస్ రూమ్ అంటే దానికి మీనింగ్ వచ్చేసి దయచేసి ఈ గదిలో ధూమపానం మానుకోండి అని అర్థం. రీఫ్రైన్ ఈజ్ ఫాలోడ్ బై ఫ్రమ్. ఓకే, నెక్స్ట్ వన్. The doctor advised me to abstain dash drink. The doctor advised me to abstain dash drink from. ఇది కూడా అంతే. అబ్స్టైన్ ఈజ్ ఫాలోడ్ బై ద ప్రిపోజిషన్ ఫ్రమ్. అబ్స్టైన్ ఈజ్ ఫాలోడ్ బై ద ప్రిపోజిషన్ ఫ్రమ్. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మీరు ఎక్కడైనా ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఈజీగా చేయగలుగుతారు. అబ్స్టైన్ ఈజ్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్ ఫ్రమ్. ఆన్సర్ చూడండి. ద డాక్టర్ అడ్వైజ్డ్ మీ టు అబ్స్టైన్ ఫ్రమ్ డ్రింక్. దానికి మీనింగ్ వచ్చేసి మద్యపానం మానుకోవాలని డాక్టర్ నాకు సలహా ఇచ్చారు. ఓకేనా, నెక్స్ట్ వన్. ద సోల్జర్ డైడ్ డాష్ ఊన్స్. ద సోల్జర్ డైడ్ డాష్ ఊన్స్. దానికి ఆన్సర్ వచ్చేసి ఫ్రమ్. ద సోల్జర్ డైడ్ డాష్ ఊన్స్ ఫ్రమ్. యాక్చువల్గా డైడ్ ఆఫ్ అని కూడా వస్తుంది, కానీ ఆఫ్ అనేది డిసీజ్తో చనిపోయినప్పుడు మాత్రమే ఆఫ్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఇది వచ్చేసి ద సోల్జర్ డైడ్ డాష్ ఫీవర్ అని వస్తే డైడ్ ఆఫ్ అని ఉండాలి, కానీ ఇక్కడ దెబ్బలతో చనిపోయిన డైడ్ ఆఫ్ అనేది డిసీజ్తో చనిపోయినప్పుడు ఆఫ్ యూజ్ చేయాలి. ఇంకా మిగతా కాజెస్తో ఏ కాజెస్తో చనిపోయినా కూడా ఫ్రమ్ యూజ్ చేయాలి. అర్థమైంది కదా. ద సోల్జర్ డైడ్ ఫ్రమ్ ఊన్స్. గాయపడిన సైనికుడు మరణించాడు, దానికి మీనింగ్. నెక్స్ట్ వన్. డెత్ ఈజ్ ప్రిఫరబుల్ డాష్ డిస్గ్రేస్. డెత్ ఈజ్ ప్రిఫరబుల్ డాష్ డిస్గ్రేస్. ప్రిఫరబుల్ వచ్చిన చోట టు వస్తుంది. ప్రిఫరబుల్ ఈజ్ ఫాలోడ్ బై ద ప్రిపోజిషన్ టు. దానికి మీనింగ్ వచ్చేసి అవమానం కంటే మరణమే శ్రేయస్కరము. డెత్ ఈజ్ ప్రిఫరబుల్ టు డిస్గ్రేస్. అవమానం కంటే మరణమే శ్రేయస్కరము. ఈ ప్రిపోజిషన్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఇవి ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్. ఏ వర్డ్స్కి ఏ ప్రిపోజిషన్ ఫాలో అవుతుంది అని వస్తుంది. He has been living here dash a month. He has been living here dash a month. దీనికి ఆన్సర్ ఫర్. He has been living here for a month. ఎందుకంటే ఇక్కడ ఒక మంత్ నుండి అతను అక్కడే ఉంటున్నాడు అని ఇచ్చాడు, అంటే అక్కడ పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చాడు. సో ఫర్ యూజ్ చేయాలి. సిన్స్ అంటే ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం. అక్కడ ఆన్ 10th January అట్లా ఇచ్చింటే అది కరెక్ట్ ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం చెప్తున్నారు కాబట్టి మనం సిన్స్ యూజ్ చేయాలి. కానీ అక్కడ పీరియడ్ ఆఫ్ టైం 1 month నుండి అతను అక్కడే ఉంటున్నాడు అని చెప్పాలి కాబట్టి ఫర్ యూజ్ చేయాలి. దీనికి మీనింగ్ వచ్చేసి హీ హ్యాస్ బీన్ లివింగ్ హియర్ ఫర్ ఎ మంత్. నెల రోజులుగా అతను ఇక్కడే నివాసం ఉంటున్నాడు అని దానికి మీనింగ్. ఓకే, నెక్స్ట్ వన్. ద ఆఫీస్ ఈజ్ ఓపెన్ డాష్ 10 AM and 5 PM. ద ఆఫీస్ ఈజ్ ఓపెన్ డాష్ 10 AM and 5 PM. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. టు, ఫ్రమ్, బిట్వీన్, ఫర్. ద ఆఫీస్ ఈజ్ ఓపెన్ బిట్వీన్ 10 AM and 5 PM. ఆఫీస్ బిట్వీన్ 10 AM నుండి 5 PM వరకు ఓపెన్ చేసి ఉంటుంది.
అని. కార్యాలయం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక్కడ అండ్ వచ్చింది కాబట్టి ఇక్కడ బిట్వీన్ ఓపెన్ చేయాలి. ఇక్కడ 10 to 5 PM అని ఉంటే ఇక్కడ ఫ్రమ్ ఉండాలి. ఫ్రమ్ టు, బిట్వీన్ అండ్ ఇలా. నెక్స్ట్ వన్, కంటెంట్మెంట్ ఈజ్ ఎసెన్షియల్ డాష్ హ్యాపీనెస్. కంటెంట్మెంట్ ఈజ్ ఎసెన్షియల్ డాష్ హ్యాపీనెస్ ఆఫ్, టు, ఫ్రమ్, బై. ఆన్సర్ వచ్చేసి టు. కంటెంట్మెంట్ ఈజ్ ఎసెన్షియల్ టు హ్యాపీనెస్. యాక్చువల్ కంటెంట్మెంట్ మీనింగ్ వచ్చేసి తృప్తి. కంటెంట్మెంట్ మీనింగ్ తృప్తి. ఎసెన్షియల్ ఈజ్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్ టు. కంటెంట్మెంట్ ఈజ్ ఎసెన్షియల్ టు హ్యాపీనెస్. సంతోషానికి తృప్తి అవసరము అని దానికి మీనింగ్. నెక్స్ట్ వన్, యూ నీడ్ నాట్ అఫ్రైడ్ డాష్ బీయింగ్ లేట్. యూ నీడ్ నాట్ అఫ్రైడ్ డాష్ బీయింగ్ లేట్. టు, ఫ్రమ్, ఆఫ్, బై. Of. Afraid is followed by the preposition of. Afraid is followed by preposition of. You need not afraid of being late. అంటే మీరు ఆలస్యమైనందుకు భయపడాల్సిన అవసరం ఏం లేదు. You need not afraid of being late. Afraid is followed by preposition of. ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్స్ ఏ ప్రిపోజిషన్స్ ఫాలో అవుతున్నాయని చెప్తున్నానో అవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, he is married dash my cousin. He is married dash my cousin by, to, with, for. to. He is married to my cousin. అతను నా కజిన్తో వివాహం చేసుకున్నాడు. He is married to my cousin. అతను నా కజిన్తో వివాహం చేసుకున్నాడు. మ్యారీడ్ ఈజ్ ఫాలోడ్ బై ద ప్రిపోజిషన్ టు. ఓకే, మ్యారీడ్ ఈజ్ ఫాలోడ్ బై ద ప్రిపోజిషన్ టు. ఇలా వర్డ్స్ కొన్ని ఇంపార్టెంట్ ప్రిపోజిషన్, కొన్ని వర్డ్స్కి కొన్ని ప్రిపోజిషన్స్ ఫాలో అవుతాయి. అది మీరు చదువుకొని నేర్చుకొని ఉంటే ఎక్కడ ఎగ్జామ్లో వచ్చేసినా కూడా మీకు ఆటోమేటిక్గా వాటితో పాటు ఆ ప్రిపోజిషన్, ఇప్పుడు హీ ఈజ్ మ్యారీడ్ టు మై కజిన్, హీ ఈజ్ మ్యారీడ్ టు మై కజిన్ అంటే ఆటోమేటిక్గా మ్యారీడ్ టు అని ఎక్కడైనా చదువుతున్నప్పుడు మీకు వెంటనే వచ్చేస్తుంది ఎగ్జామ్లో కూడా. సో ఇవి ఈరోజు గ్రామర్ క్విజ్ అండి. చూసారు కదా ఏ ప్రిపోజిషన్ ఏ వర్డ్కి ఎలా ఫాలో అవుతుంది అనేది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.